సమ్మక్క సారక్క జాతర ఉత్తర భారతదేశంలో కుంభమేళ తర్వాత అత్యధికంగా కోట్లాది మంది భక్తులు వచ్చే జాతర ఈ మేడారం జాతర. మన భారతదేశ నలుమూలల నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా ఈ జాతరకు భక్తులు వస్తూ ఉంటారు. 2014 లో తెలంగాణ ప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. కొన్ని కోట్ల మంది భక్తులు వచ్చేంత విశిష్టతను దక్కించుకున్న ఈ సమ్మక్క సారక్క ఎవరు, వీరి చరిత్ర ఏంటి? మనలా సాధారణ మనుషుల్లాగా పుట్టిన వీరు కొన్ని కోట్ల మంది భక్తులు దర్శించుకునే దేవతలుగా ఎలా మారారు? వీరి పుట్టుక మరణాల వెనుకున్న చరిత్ర ఏంటి? వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. మీ సపోర్ట్ గా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ సమ్మక్క సారక్కలు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా పులాస మండలంలోని ఒక గిరిజన జాతికి చెందినవారు. ఈ సమ్మక్క సారక్క చరిత్ర అర్థం కావాలంటే మనము దాదాపుగా 900 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. కాకతీయ రాజులు ఓరుగల్లుని క్యాపిటల్ గా చేసుకుని పరిపాలిస్తున్న కాలం అది. తెలంగాణలోని చాలా ప్రాంతాలు కాకతీయుల ఆధీనంలోనే ఉండేటివి. జగిత్యాల మండల ప్రాంతంలోని గిరిజనులు ఒక సమూహంగా కలిసి జీవించేవారు. ఈ గిరిజనులందరికీ లీడర్ గా మేడరాజు అనే కోయదొర ఉండేవాడు. కానీ ఈ మేడరాజుకు ఎలాంటి సంతానం ఉండేది కాదు. ఈ మేడరాజు ఒక రోజు అడవికి వేటకు వెళ్ళినప్పుడు ఒక పుట్టపైన ఒక పాప కేరింతలు కొడుతూ కనిపించింది. ఆశ్చర్యంగా ఆ పాప చుట్టూ పులులు, సింహాలు కాపలాగా ఉన్నాయి. ఆ పుట్టని దవ్వుతుంటే ఒక పెట్టెలో ఆ పాప దొరికిందని మరికొంతమంది చెప్తూ ఉంటారు. మొత్తానికి మేడరాజుకు ఆ పాప కనిపిస్తుంది. స్వయంగా ఆ వనదేవత ఈ పాప రూపంలో వచ్చిందని మేడరాజు సంతోషిస్తాడు. ఆ కోయదొర ఈ పాపకు సమ్మక్క అని పేరు పెట్టి తన సొంత కూతురులా పెంచుకుంటాడు. ఈ సమ్మక్క వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ ఎప్పుడు కరువులో ఉండే ఆ గిరిజన ప్రాంతం పచ్చని పంట పొలాలతో విరసిల్లుతూ ఉండేది. ఎవరికి ఎంత పెద్ద రోగం వచ్చినా సరే ఈ సమ్మక్క చేతితో ఇచ్చే పసరమందు తాగితే ఇట్టే తగ్గిపోయేది. అలా సమ్మక్కకు యుక్త వయసు వచ్చాక ఆమెకు పెళ్లి చేయాలని ఆలోచించి వారి చుట్టాలలోనే ఒక మంచి యువకుడిని లెంకుతాడు. ఈ మేడరాజుకు మేనల్లుడి వరుస అయ్యే పగిడిద్దరాజుకు సమ్మక్కనిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ పగిడిద్దరాజు ములుగు జిల్లాలోని మేడారం ప్రాంతంలో ఉండే గిరిజనులకు కోయదొర. ఈ సమ్మక్క పగిడిద్దరాజులకు 3 పిల్లలు పుడతారు. ఒకరు సారలమ్మ, 2 నాగులమ్మ, 3వది జంపన్న. చాలా మంది ఈ సమ్మక్క సారక్కను అక్క చెల్లెళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు వరుసకు తల్లి కూతురులు అవుతారు. అలా సమ్మక్క జీవితం సాఫీగా సాగిపోతున్న టైంలోనే సమ్మక్క తండ్రి అయిన మేడరాజు జగిత్యాలలోని పులాస గిరిజన ప్రాంతాన్ని వదిలేసి పారిపోయి వస్తాడు. ఎందుకంటే అప్పటి కాకతీయ రాజు అయిన మొదటి ప్రతాపరుద్రుడు తన రాజ్యాన్ని విస్తరించుకోవాలని ఈ మేడరాజు పరిపాలించే ఆ పులాస ప్రాంతం పైన దండయాత్ర చేస్తాడు. ఈ కాకతీయ సైన్యాల దండయాత్రకు తట్టుకోలేక మేడరాజు ఆ ప్రాంతాన్ని వదిలేసి అజ్ఞాతవాసిగా సమ్మక్క దగ్గర వచ్చి తలదాచుకుంటాడు. సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు కాకతీయులకు సామంతుడిగా ఉంటూ మేడారాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రతి నెల ఈ పగిడిద్దరాజు కాకతీయులకు ట్యాక్స్ కడుతూ ఉండేవాడు. కానీ టైం బాగోలేక వరుసగా 3 సంవత్సరాలు కరువు రావడంతో ఈ పగిడిద్దరాజు కాకతీయులకు ట్యాక్స్ కట్టలేకపోతాడు. దీనికి కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు కోపంతో నువ్వు మేడరాజుకు ఆశ్రమం కల్పించావు, అంతటితో ఆగకుండా ప్రతి నెల కట్టాల్సిన కప్పం కూడా కట్టలేదు, నువ్వు రాజ్యాధికారాన్ని ధిక్కరించావు, దీనికి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటావని వార్నింగ్ ఇస్తాడు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున కాకతీయుల సైన్యం మేడారం పైన దండెత్తుతుంది. నిజానికి కాకతీయుల సైన్యాన్ని ఎదుర్కొనే బలం, బలగం, ఆయుధాలు వంటివి ఏవి కూడా పగిడిద్దరాజు దగ్గర లేవు. ఒకవేళ ఈ యుద్ధం ఓడిపోతే కాకతీయుల చెప్పు చేతుల కింద బతకాల్సి వస్తుంది. అలా బ్రతకడం ఇష్టం లేక పగిడిద్దరాజు ఆ కాకతీయులకు ఎదురు తిరుగుతాడు. మేడరాజు, జంపన్న, నాగులమ్మ, సారలమ్మ, పగిడిద్దరాజు వివిధ ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని అమలు చేస్తారు. వేట కొడవళ్లతో, మొండి కత్తులతో, బాణాలతో చెట్ల చాటున దాక్కొని గెరిల్లా యుద్ధం ద్వారా పోరాటం చేస్తారు. కానీ కాకతీయుల సైన్యం ఎక్కువగా ఉండడంతో వారిని ఎదుర్కొనే టైంలోనే ఆ పోరాటంలో పాల్గొన్న వారందరూ చనిపోతారు. ఈ వార్త తెలుసుకున్న జంపన్న అవమానం తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుండే ఆ సంపెంగ వాగు కాస్త జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకతీయులకు ముప్పు తిప్పలు పెట్టింది. కాకతీయుల సైన్యాలతో విరోచితంగా పోరాడుతుంది. కానీ అప్పటికే గాయాల పాలైన సమ్మక్క రక్తపు దారాలతోనే చిలకల గుట్ట వైపు వెళ్తూ మార్గ మధ్యలోనే అదృశ్యమైపోతుంది. ఈ సమ్మక్కను వెతుక్కుంటూ వచ్చిన అనుచరులకు ఆ సమ్మక్క జాడ కనపడదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకాలతో ఉండే భరణి పాత్ర దొరుకుతుంది. ఈ విషయం తెలుసుకున్న మొదటి ప్రతాపరుద్రుడు కూడా ఆ సమ్మక్కకు భక్తుడైపోతాడు. ఆ ప్రాంతంలో ట్యాక్స్ విధానాన్ని మొత్తం రద్దు చేస్తాడు. ఈ పసుపు కుంకాలనే సమ్మక్కగా భావించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో ఈ జాతరని జరుపుకుంటారు. 1940వ సంవత్సరం వరకు ఈ సమ్మక్క చనిపోయిన చిలకల గుట్ట పైననే కేవలం గిరిజనులు మాత్రమే ఈ జాతరను జరుపుకునేవారు. కానీ ప్రతి జాతరకు భక్తుల తాకిడి ఎక్కువ అవడంతో ఆ కొండ కింద జాతరను జరుపుకోవడం మొదలు పెట్టారు. అమ్మవార్ల ప్రతిరూపాలుగా గద్దెలను ఏర్పాటు చేశారు. ఈ జాతరను మొత్తంగా 4 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. రెండవ రోజు చిలకల గుట్టపై భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఆ దేవతలను గద్దెపై ప్రతిష్ఠించే టైంలో భక్తులందరూ పూనకాలతో ఊగిపోతారు. ఇక 3వ రోజు అమ్మవారు గద్దెపై కొలువు తీరుతారు. 4వ రోజు దేవతలను
కోరుకున్న ఎవరి ప్లేస్ కి వారిని తీసుకువెళ్తారు. ఏదైనా మొక్కితే ఆ కోరికలు ఖచ్చితంగా తీరుతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు. దానికోసం భక్తులు బంగారాన్ని అంటే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఈ సమ్మక్క సారక్క జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి పొందింది. సో ఇది ఫ్రెండ్స్ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన అనేక విశేషాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.